హలో ఎవ్రీవన్. అడవిలో ఒక పులి కోపంతో వెళ్తోంది. కానీ ఒక చిన్న తాబేలు ఎంతో ధైర్యంగా తన దారిలో వెళ్తోంది. అది చూసిన పులికి చాలా కోపం వచ్చింది. ఇంతకీ నెక్స్ట్ ఏమవుతుందో రండి ఈ కథ ద్వారా తెలుసుకుందాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాస్ వరల్డ్. ఇవాళ మనము చెప్పుకోబోయే కథ పేరు తాబేలు తెలివి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పులి ఉండేది. దానికి చాలా పొగరు. అన్ని జంతువులు దాన్ని చూసి భయపడేవి. దానికి కోపం ఎక్కువ అని మిగతా జంతువులు అనుకునేవి. దాని దగ్గర విధేయులుగా ఉండకుంటే మాత్రం అది ప్రాణాలు తీసేస్తుంది అని భయపడేవి. అలాంటి పులి అది ఒకరోజు అడవి దారిలో వెళ్తుండగా జింకలు, నక్కలు, దుప్పులు దాన్ని చూసి పరిగెడుతున్నాయి. అయితే ఒక తాబేలు మాత్రం మెల్లగా నడుస్తోంది. తాబేలు తీరు చూసిన పులి చాలా కోపంతో ఉడికిపోయింది. నేను వస్తుంటే నీకు ఎంత కండకావరమా అంటూ గాండ్రించింది. క్షమించండి అంటూ తాబేలు కోరింది. నా దగ్గరే నీ నాటకాలా అన్నది పులి. నా తీరే అంతా, నేను పరిగెత్తలేను. ఇది నాకు సహజంగా ప్రకృతి సిద్ధంగా వచ్చింది అంటూ చెబుతోంది తాబేలు. కానీ పులి వినలేదు. కోపంతో తాబేలును నోట కరుచుకొని పరిగెత్తింది. తాబేలు భయపడి తన కాళ్ళను, తలను చిప్ప లోపల పెట్టుకుంది. పులి పరిగెత్తుతోంది. తాబేలు భయపడిపోయింది. చీకటి అయ్యింది. అయినా తాబేలుని మాత్రం వదలలేదు పులి. అబ్బా, నోరు నొప్పి పుడుతోంది అంటూ తాబేలును కిందకి విసిరేసింది. కాలితో తాబేలును తన్నింది. తాబేలు మాత్రం తల బయటకి పెట్టలేదు. కొద్దిసేపటి తర్వాత పులి అడిగింది, నీ శరీర పైభాగం రాయిలా ఉంది, ఏంటి కథ అన్నది. దానివల్లే నేను బ్రతుకుతున్నా, వదిలేయండి అంటూ క్షమాపణలు కోరింది తాబేలు. ఈ పైభాగం పెంకు మెత్తగా కావాలంటే ఎలా అని పులి ఆలోచించింది. ఈలోపు తాబేలు మిత్రుడైన నక్క అక్కడికి వచ్చింది. అయ్యా, అంత కష్టాలు ఎందుకు మీకు? దాని మీద ఉండే గట్టి భాగము నీళ్ళలో వేస్తే మెత్తగా అవుతుంది అని సలహా ఇచ్చింది. పులి అందుకు సంతోషించింది. దగ్గరగా ఉండే ఓ కొలను దగ్గరికి పోయింది. తాబేలును తీసుకొని నీళ్ళల్లో విడిచి కాలితో తొక్కిపెట్టింది. అయినా తాబేలు క్షణాల్లో తప్పించుకుంది. పక్కకి చూస్తే నక్క కూడా లేదు. పులికి అప్పుడు విషయం అర్థమయ్యింది. అలా నక్క తన తెలివితో తన ఫ్రెండ్ అయిన తాబేలును బ్రతికించుకుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, మనకు ఆపదలు కలిగాయని భయంతో, బాధతో కూర్చుంటే అందులో నుంచి మనం బయటపడలేము. ఆ ఆపద నుంచి బయటపడాలంటే మనం తెలివిగా ఆలోచించి సరైన మార్గాన్ని ఎంచుకోవాలి.